ప్రయాణిస్తుంది. త్రిపుర నుంచి కూడా ప్రయాణిస్తుంది. కాబట్టి ఒడిశా ఎక్కడ ఉంది? ఇక్కడ వెస్ట్ బెంగాల్ కింద ఇక్కడ ఒడిశా ఉంది కాబట్టి ఇక్కడ ఉంది కాబట్టి ఇది కర్కట రేఖ ప్రయాణించలేదు. రైట్ ఆన్సర్ ఒడిశా. భారతదేశం చిట్ట చివరి తూర్పు రేఖాంశం ఏది? చిట్ట చివరి తూర్పు రేఖ. తూర్పున ఏ రేఖాంశం ఉంది? లాస్ట్లో 97°25' తూర్పు రేఖాంశం. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ మరియు సిక్కింతో ఉమ్మడి సరిహద్దు కలిగిన దేశం ఏది? ఇప్పుడు ఉత్తరాఖండ్ ఉంది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, నెక్స్ట్ పశ్చిమ బెంగాల్. ఇక్కడ సరిహద్దు చూడండి. ఇక్కడ భూటాన్ దగ్గర ఇక్కడ కొద్దిగా అక్కడ సరిహద్దు పంచుకుంటాను. నెక్స్ట్ సిక్కిం దీనితో అంతా సరిహద్దు పంచుకున్న నేపాల్. వేసవి సెలవుల్లో నువ్వు కరవర్తి సందర్శించాలనుకుంటే భారతదేశంలో ఏ కేంద్రపాలిత ప్రాంతానికి వెళ్తారు? కరవర్తి లక్షద్వీపుల యొక్క రాజధాని కాబట్టి లక్షద్వీపులు వెళ్ళాలి. నా స్నేహితుడు భారతదేశంతో భూ సరిహద్దు పంచుకునే దేశం నుండి వచ్చాడు. ఆ దేశాన్ని గుర్తించండి. భూ సరిహద్దు పంచుకున్న దేశం ఇది భూటాన్ ఇక్కడ భూ సరిహద్దు పంచుకుంటుంది. ఈ తజికిస్తాన్ అనేది ఆఫ్ఘనిస్తాన్ పైన ఉంటుంది, ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇది పంచుకోవట్లేదు. బంగ్లాదేశ్ పంచుకుంటుంది, నేపాల్ పంచుకుంటుంది. కరెక్ట్ ఆన్సర్ తజికిస్తాన్. భారతదేశం ప్రాచీన కాలంలో ఏమని పిలిచేవారు? జంబూ ద్వీపం. ఫస్ట్ క్వశ్చన్ అని చెప్పుకున్నాం. జంబూ ద్వీపం అంటే నేరేడు వృక్షం. జంబూ ద్వీపం అంటే నేరేడు వృక్షం. చూస్తున్న జంబూ వృక్షానికి నేరేడు వృక్షం అంటారు. ఇండియా అనే పేరు ఏ నది వల్ల వచ్చింది? సింధు నది వల్ల. గ్రీకులు ఇండస్ అని ఏ నదిని పిలిచేవారు? సింధు నదిని. హిందూ అనే పదం దీని నుండి వచ్చింది, సింధు నుంచి. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల గుండా కర్కట రేఖ వెళ్తుంది? 8 రాష్ట్రాల గుండా. ఇంతకుముందే చూపించాను మ్యాప్లో. 8 రాష్ట్రాలు: రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరం. కర్కట రేఖ భారతదేశంలో ప్రవేశించే తొలి రాష్ట్రం ఏది? కర్కట రేఖ ఇక్కడి నుంచి వస్తుంది, మిజోరం నుంచి వస్తుంది కాబట్టి మిజోరం. ఏదైనా ఒక ప్రాంతం యొక్క ఉనికిని స్థానాన్ని ఎలా సూచిస్తాం? మనం ఏదైనా ఉనికిని సూచించాలంటే అక్షాంశాలు, రేఖాంశాలు రెండు ద్వారా చూస్తాం. భారతదేశంలో కర్కట రేఖ ఎక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం ఏది? మ్యాప్లో చూసుకున్నట్లయితే భారతదేశం కర్కట రేఖ ఎక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం ఏది? ఇక్కడ కర్కట రేఖ ఇదిగో ఈ గుజరాత్లో ప్రయాణిస్తుంది, రాజస్థాన్లో తక్కువగా ప్రయాణిస్తుంది.